ఇదమ్మా క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ 3 cos x minus 2 sin x by 4 sin x plus 5 cos x dx equal to ax plus b log of 5 cos x plus 4 sin x. Then what is the value of a comma b? Option 1 7 by 41 22 by 41. Option B, second option 22 by 41 7 by 41. 3 15 by 41 7 by 21. Fourth option 7 by 21 and 15 by 41. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా మన ఇష్టం అండి, ఎలాగన్నా రాసుకోవచ్చు. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అంటే న్యూమరేటర్లో కాస్ ఎక్స్ ఫస్ట్ చెప్పారనుకోండి, డినామినేటర్లో కూడా అలాగే చెప్పాలి. సి కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పండి. ఏం చెప్తారు? ఏసీ దెన్ ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఉంటుందండి ఆల్వేస్. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. డినామినేటర్ని నేను డిఆర్ అని రాశాను. డినామినేటర్ అంటే ఇదిగోండి, ఇదంతా రాయటానికి కొద్దిగా బద్ధకం వేసి అట్లా రాశాను. మీరు కూడా అలాగే రాయండి, డినామినేటర్. ఓకే, సో దీని ప్రకారం ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి. 31. ఏసీ అంటే ఎంత? ఏసీ అంటే 3 into 5 15. బీడి అంటే ఎంత? -8. ఏసీ ప్లస్ బీడి అంటే 15 - 8 హౌ మచ్? 7. సి స్క్వేర్ డి స్క్వేర్ 16 + 25 41. 7/21 వచ్చింది. 7/21 ఫస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? 2 ఆప్షన్స్ లో ఉంది. ఒకటి ఫస్ట్ వన్ అండ్ ఒకటి లాస్ట్ వన్. ప్లస్ ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే ఈ రెండు ఏడి. 12 -(-) +10. 12 + 10 ఎంత అండి? 12 + 10 22. సో ఫస్ట్ సెకండ్ వాల్యూ 22 ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అంతే, అట్లా అనలైజ్ చేసుకుని ఆన్సర్ చేయటమే. దీనికి కూడా ఆన్సర్ చేసి చెప్పండి. 132 ఆన్సర్ చెప్పండి. 132 క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఇంటిగ్రల్ sin x plus 8 cos x by 4 sin x plus 6 cos x dx equal to first option x plus 1/2 log mod of denominator, 2x plus log mod of denominator కూడా కాదనుకుంటా, 2 టేబుల్ కామన్ తీసినట్టున్నాడు. పర్లేదు, తీసుకోవచ్చు. కాన్స్టెంట్ సిలో కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఎంత వచ్చిందో. ఏ ఆప్షన్ వచ్చిందో త్వరగా చెప్పండి. ఏసీ ప్లస్ బీడి 4 + 48. 4 + 48 హౌ మచ్? 52 నా? 52 by c square plus d square 64 plus 16 ఎంత వచ్చింది? 80. అంటే ఎంత? 48 + 4 52/80. ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. చేసి త్వరగా చేసి ఆన్సర్ చెప్పండి ఎంత వచ్చిందో. ఫుల్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి. (13/20) వచ్చిందా? ఓకే, ఇంటూ ఎక్స్ కదా. డినామినేటర్ లో 36 + 16 కదా సార్?
36 + 16. ఎస్ కరెక్ట్. మనం రాంగ్ చేసినట్టున్నాం. సరిగ్గా చేయండి. మనం ఇంకేం? 18 మీకు అప్పచెప్పేది ఉంది. జాగ్రత్త చేయండి. ఎంత వచ్చింది? వన్ వస్తుంది సార్ అప్పుడు ఉమ్, 1 వస్తుంది. వస్తే మరీ మంచిదిగా. ఇచ్చిన ఆప్షన్స్ కూడా అదే కదా. ఇచ్చిన ఆప్షన్స్ కూడా 1 కదా ఉంది మనకి. ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వస్తుందా? నీకమ్మా వసంత్, ఏ ఆప్షన్ వస్తుంది? ఓకే, అయిపోయిందా? ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే రైట్. వసంత్ సార్ ఫస్ట్ ఆప్షన్ రావట్లేదు. రావట్లా? ఏమంట? ఒకసారి నేను చేస్తాను, ఉండండి. ఏదమ్మా ఈ రెండు మల్టిప్లై చేసి చెప్పండి. 4 + 4 6 8 6s 48 c² d² 16 + 36 into x plus AD minus BC. 6 minus how much? 6 minus 32. 4 8s 32 upon c² plus d² into log mod denominator. What is the denominator? 4 మైనస్ sin. హాఫ్ వస్తుంది. అదే చూద్దాం. సో ఇది 52, ఇది కూడా 52 అనుకుంటా కదా. సో x ప్లస్ హౌ మచ్ ఇస్ దిస్? 6 minus 32 అంటే ఎంత అండి? 26. minus 26/52 క్యాన్సిల్ అయితే -1/2 log mod డినామినేటర్ కనపడుతుంది, అంతేనా? డిఆర్ అని పెడతానులే. x - 1/2 ఈ డినామినేటర్ లో ఒక 2 వస్తుంది. ఒక 2 వచ్చినా రాకపోయినా అది పెద్ద కాన్స్టెంట్ కింద కౌంటింగే, మనకు దాంతో సంబంధం ఏం లేదు. ఓకే, x - 1/2 వస్తుంది కదా. ఒకవేళ మనం రివర్స్ లో చేసాం అనుకోండి. రివర్స్ లో చేయటం అంటే ఏం లేదు, కొంచెం పెద్ద వాల్యూ ఫస్ట్ వచ్చేటట్టు చేయటం. 32 - 6 అప్పుడు ప్లస్ వస్తుందిగా. ఏమ్మా ఈ కేసులో ఇది చూడండి, ఇది 32 - 6 అయితే సరిపోతుంది కదా, +1/2 ఏగా. లాగ్ మోడ్ డినామినేటర్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్. అదే మోనిష్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడు? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇంటిగ్రల్ 4 into e power x plus 6 into e power minus x upon 9 into e power x minus 4 into e power minus x dx is equal to something ab అని ఇచ్చేసాడు. ప్లస్ లాగ్ మోడ్ డినామినేటర్ అన్నాడు. మనకి ఏ ఎంత చెప్పాలి, బి ఎంత చెప్పాలి. సేమ్ టెక్నిక్, ఏసీ ప్లస్ బిడి బై c² plus d². సేమ్ ఫంక్షన్. ఓకే, చేస్తారా? సేమ్ ఎందుకు అంటున్నానంటే, ఒకసారి నేను మీకు ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను, తర్వాత మనం దీని మీద వర్కౌట్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, దీన్ని ఈ ఫార్ములా చెప్పాను మీకు. నేను ఈ ఫార్ములా చెప్పాను లేదా ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. a into e power x plus b into e power minus x
డివైడెడ్ బై సి ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇది ఆన్సర్ ఎంత? చెప్పలేదా? చెప్పలా? ఓకే, ఇప్పుడు చేద్దాం అయితే. చెప్పకపోతే నోట్ చేసుకోండి. దీనికి ఆన్సర్ ఎట్లా చేయాలి చెప్పండి. ఏం చేద్దాం? ఫస్ట్ థియరీలో చేద్దాం, తర్వాత ఏబిసిడీలు మార్చుకుంటే క్వశ్చన్ వచ్చేది. థియరీలో చేద్దాం. చెప్పండి ఏం చేద్దాం దీనికి? బయట ఏమేస్తారు? ఎల్సిఎం చేయండి ఫస్ట్. ఓకేనా? ఏం చేస్తారు? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఎక్కడ సార్ ఎల్సిఎం వస్తుంది అంటారేమో. హ్యాపీగా ఎల్సిఎం వస్తుంది. చూడండి ఇక్కడ ఇంతేనా వచ్చేది, డివైడెడ్ బై. ఎందుకు ఇలా చేస్తున్నా నేను? ఎందుకంటే సింగిల్లో కన్వర్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, మనం దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నాం. అందుకని సింగిల్ టర్మ్ లో కన్వర్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇది ఎంత అయింది? ఇది ఏ ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ బి. ఇది అర్థమైందా మీకు? చూడండి, ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే చెప్పండి. సి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ డి డిఎక్స్. ఈ డి వేరు, ఈ డి వేరు. ఓకే, అది డిఎక్స్ అని. డిఎక్స్ అంటే ఏంటి? స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ అని దాని అర్థం. దీని అర్థం ఏంటంటే స్మాల్ చేంజెస్ ఇన్ ఎక్స్. ఇప్పుడు ఫంక్షన్ ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఐడియా? త్వరగా చెప్పండి. ఏంటి చెప్పండి, పర్లేదు. చెప్పరా? దీనికి ఒక ఫార్ములా ఇచ్చారు. దేనికి? దీనికే? a into e power x plus b by c into e power x plus d. ఓకే, ఏమి ఇచ్చాను? a by c into x. ఓ ఓకే, ఇక్కడ 2 ఎక్స్ట్రా వస్తుంది. 2x ఉండింది కదా, అందుకోసం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు టీ అనుకుంటారా? టీ అనుకోండి, సరేనా? టీ అనుకుంటే అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? విడగొట్టేసేయండి ఫస్ట్. లేకపోతే విడగొడదామా? చూడండి, మనకు బాగా వచ్చు కదా విడగొట్టడం. ఏ ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ బి డివైడెడ్ బై సి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ డి ఇంటూ డిఎక్స్ ప్లస్, అంటే 2 ఇంటిగ్రల్స్ గా విడగొట్టేసాను, రైట్? బి డివైడెడ్ బై సి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ డి ఇంటూ డిఎక్స్. ఇది అర్థమైందా? ఇక్కడ 2 ఇంటిగ్రల్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ వన్ I1, సెకండ్ I2. అంటే I అంటే ఏంటంటే ఇంటిగ్రల్ 1 అండ్ ఇంటిగ్రల్ 2. ఫస్ట్ ఇంటిగ్రల్ 1 చేద్దాం. ఇంటిగ్రల్ 1 అంటే ఇంటిగ్రల్ a ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ b డివైడెడ్ బై c ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ d dx. పుట్ c ఇంటూ ఈ b పవర్ రెండిట్లో పెట్టారు సార్. ఇక్కడ ఏంటి e పవర్ 2x మళ్ళీ ప్లస్ b రాశారు. ఓ మళ్ళీ ఇంకో అవునా, దీనిలో విడగొడదాం అనుకున్నాం కదా మనం, అయినా కలిపే ఉంది. ఓకే, విడగొట్టేద్దాం ఇప్పుడు. ఓకేనా? సి ఇంటూ ఈ పవర్ 2x రైట్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు టీ. ఎంత వస్తుంది ఇప్పుడు? సి ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ 2dx ఈజ్ ఈక్వల్ టు డిటి. సరేనా? మనకేం కావాలండి? జస్ట్ ఈ పవర్ 2x ఇంటూ డిఎక్స్ చాలు. అంటే 1/2c ఇంటూ డిటి. సో ఈ వాల్యూస్ ని ఈ ఇంటిగ్రల్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఇది ఎలా మారుతుందో చూద్దాం. చెప్పండి. ఇంటిగ్రల్ ఏ ఇంటూ ఈ పవర్ 2x చూస్తున్నారా? ఈ పవర్ 2x dx బదులు ఎంత రాసుకుంటారు? 1/2c dt. అంతేనా? డివైడెడ్ బై దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? టీ అంటారా మీరు? టీ. ఓకే, సో అంటే ఎంత వచ్చింది? a/2c ఇంటిగ్రల్ 1/t dt అంటే యు నో ఇట్ ఈస్ లాగ్ mod t, రైట్? సి అని పెట్టబాకండి, ఎందుకంటే 2 ఇంటిగ్రల్స్ కదా. అప్పుడు ఎట్ట పెడతావు? ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయాక లాస్ట్ లో పెట్టాలి. ఒకటే పెట్టాలి, 4-5 పెట్టకూడదు. టీ అంటే ఏంటి రాయండి?
c into e power 2x plus d. ఫైన్. ఎంతవరకు అర్థమైందా? క్లియరా? I1 వచ్చింది. ఇప్పుడు I2 కనుక్కుందాం. I2 is equal to integral b divided by c into e power 2x plus d dx. e power 2x కామన్ తీయండి దీంట్లో. I2 is equal to integral b divided by e power 2x కామన్ తీయాలి. రెడీ? e power 2x కామన్ తీస్తే c plus d into e power minus 2x. ఓకే, ఇది అర్థమైందా మీకు? జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అర్థమైందా? e power 2x కామన్ తీసి ఇప్పుడు ఈ వాల్యూని పైకి రాద్దామా? సో I2 is equal to integral b into e power minus 2x divided by c plus d into e power minus 2x dx. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. నోట్ చేసుకుంటున్నారు కదా? నోట్ చేసుకోండి. ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, త్వరగా అయిపోతుంది. ఫస్ట్ ఖాళీ దొరికినప్పుడు నోట్ చేసుకుంటా ఉండొచ్చు. ఇదంతా నెసరీ ఏం కాదు, నచ్చితే నోట్ చేసుకోండి. అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా రాసుకోండి ఎక్కడైనా చివర్లో, ఇప్పుడే కాదులే చివర్లో. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను నేను. ఎంత వస్తుంది? డినామినేటర్ని టీ అని రాయండి. ఓకే, పుట్ డినామినేటర్ ఏముంది? సి ప్లస్ డి ఇంటూ ఈ పవర్ minus 2x is equal to t. Denominator. Derivative చేయండి. c కి డెరివేటివ్ 0, d into e power minus 2x కి డెరివేటివ్ e power minus 2x into minus 2 dx is equal to dt. మనకి e power minus 2x dx చాలు. సో అప్పుడు ఏమవుతుందంటే minus 1/2d dt అయింది. minus 1/2d dt. ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి, సబ్స్టిట్యూట్ చేసిన ఇవ్వండి. e power 2x e power minus 2x dx ఉంటే ఏం రాసుకోవాలి? b into minus 1/2d into dt డివైడెడ్ బై దీన్ని ఏమంటారండి? సింపుల్ గా t అంటారు. అప్పుడు ఏమైంది ఇది? అప్పుడు ఏమైందంటే మైనస్ b/2d ఇంటూ లాగ్ మోడ్ t. లాగ్ మోడ్ t. ఓకే, ఇది అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ b/2d ఇంటూ లాగ్ మోడ్. డినామినేటర్ ఎంత అండి? c ప్లస్ d ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఏమొస్తుందండి? I1 ప్లస్ I2 కదా. I1 ప్లస్ I2. I1 అంటే ఎంత? ఎక్కడుంది? వెతకండి. ఇదిగోండి, a/2c లాగ్ మోడ్ c ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ t. ఇది ఎంత వచ్చింది? మైనస్ b/2d లాగ్ మోడ్ c ప్లస్ d ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇది నేను రబ్ చేస్తున్నాను. ఇంతవరకు అర్థం చేసుకున్నారా? Yes, sir. ఇప్పుడు దీనికి కొద్దిగా మీరు సింప్లిఫికేషన్ యాడ్ చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఎలా అండి సింప్లిఫికేషన్? ఎలా అంటే వెరీ ఈజీ. రెండిట్లో ఈ పవర్ 2x ఒక దగ్గర ఉంది, ఈ పవర్ మైనస్ 2x ఒక దగ్గర ఉంది కదా. రెండిట్లో c ఇంటూ ఈ పవర్ 2x d ఇంటూ, అంటే లాగరిథమ్స్ ఒకే టైప్ ఆఫ్ లాగరిథమ్స్ కనపడుతున్నాయి. దట్ ఈస్ ఈక్వల్ టు a/2c log mod c into e power 2x plus d minus b/2d log mod
సి ప్లస్ డి డివైడెడ్ బై ఈ పవర్ 2x అని రాయండి. డి డివైడెడ్ బై అంతే కదా రాసేది, అంటే ఏ బై 2c లాగ్ మోడ్ కాసేపు నేను డినామినేటర్ అని పిలుస్తాను, మీరు అట్లాగే పిలవండి. ఇదంతా నేను రాయలేము. ఓకే, దీన్ని ఎల్సిఎం చేయండి. ఇక్కడ రాయబాకండి, మళ్ళీ ఇక్కడ రాస్తే తేడా పడుతుంది. సి ఇంటూ ఇది డినామినేటర్ అయిపోయిందా బై ఈ పవర్ 2x. అమ్మ ఇది అర్థమైందా? అంటే ఏ బై 2c లాగ్ మోడ్ డినామినేటర్ మైనస్ ఇది విడగొట్టాలి ఇప్పుడు మీరు, బి బై మైనస్ 2d లాగ్ మోడ్ డినామినేటర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బి బై 2d లాగ్ ఈ పవర్ 2x. ఏమ్మా ఇది అర్థమైందా లేదా? త్వరగా చెప్పాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం Yes, కామన్ sir. తీయచ్చండి మీరు? ఏ బై 2c మైనస్ బి బై 2d ఇంటూ లాగ్ డినామినేటర్. లాగ్ డినామినేటర్ అనే దాన్ని నేను కామన్ తీసాను అనమాట. ప్లస్ బి బై 2d ఇదంతా వచ్చిద్దయా 2x వస్తుంది. అర్థమైందా? 2 2 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా 1/2 వచ్చిందిలే, 1/2 వచ్చింది. ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. ఓకే, డినామినేటర్ అంటే ఏంటి? సి ఇంటూ ఈ పవర్ 2x, సి ఇంటూ ఈ పవర్ 2x. ఒక్క నిమిషం, కొద్దిగా ఫైనలైజ్ చేసేస్తాను ఇంకా దీన్ని. డినామినేటర్ అంటే యాక్చువల్లీ మనకి ఎంత ఉంది? సి ఇంటూ ఈ పవర్ 2x అట్లా ఉంది కదా. కానీ అట్లా ఉంటే డినామినేటర్ అనం కదా మనం. మనకి ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. సో బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ లాగ్ మోడ్. డినామినేటర్ అంటే సి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ డి, సి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ డి. ఇప్పుడు ఇక్కడ ఒక ఈ పవర్ ఎక్స్ కామన్ తీయండి ఇక్కడ దీని ప్లేస్ లో. అంటే ఈ బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ, కొద్దిగా ఓపికతోటి ఉండండి, కొద్దిగా ఓపిక పట్టండి, ఏం కాదు. ఓకే, ఒక ఈ పవర్ ఎక్స్ కామన్ తీయమని చెప్పారు. రెడీ? ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తున్నారా? సి ఇంటూ ఎంత వచ్చింది? ఈ పవర్ ఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది అర్థమైందా లేదా? త్వరగా చెప్పాలి. బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఏ బై సి, ఇదంతా రాసుకుంటా రాయటమే, మైనస్ బి బై డి. ఇక్కడ విడగొట్టాలి. రెడీ? విడగొట్టండి. లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఏ బై సి మైనస్ బి బై డి. ఇది గమనిస్తున్నారా మీరు? లాగ్ డినామినేటర్ అని రాసేసా ఇంకా నేను దీన్ని. ఏమో అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? అర్థం కాలేదా? త్వరగా చెప్పాలి. కొద్దిగా పెద్దగానే ఉంటుంది, బట్ డోంట్ వర్రీ, ఈజీ. ఇదంతా కూడా మీరు మామూలుగా అయితే ప్రాబ్లంలో ఇదంతా చేయాల్సి వచ్చేది. ప్రాబ్లంలో ఇప్పుడు ఇవన్నీ చేయలేదు అనుకోండి, మనం ప్రాబ్లంలో మీరే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాగ్ ఈ పవర్ ఎక్స్ కనపడుతుందా? ఇదేమైందండి? ఎక్స్ అయింది కదా. సో బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయండి. సరేనా? ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1/2c, ఓకేనా, మైనస్ బి బై 2d. ఓకే, 1/2 సహా తీసుకుంటున్నా, గమనిస్తున్నారా? బి బై డి ప్లస్ 1/2 ఏ బై సి మైనస్ బి బై డి. ఫార్ములా చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ ఈజీ. ఇంత చేస్తేనే మీకు గుర్తుండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇదంతా చేయాల్సిన పనిలా. చూడండి, ఏ బై 2c ఇక్కడ చెప్తారు, ఈ రెండిట్లో ఏమొస్తుందో త్వరగా చెప్పాలి. బి బై 2d, అంతేనా? తెలిసిందా? సో 1/2 ఏ బై సి మైనస్ బి బై డి ఆఫ్ లాగ్ మోడ్ డినామినేటర్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసండి మీకు 1/2 మొత్తానికి కామన్ తీసేయండి.
కామన్ తీస్తే చూడండి ఎంత ప్యాటర్న్ గా వస్తుంది చూడండి. A/C ప్లస్ B/D అంటే చూడండి ఇదిగో A/C అంటే ఇదండి, B/D అంటే ఇది చూస్తున్నారా, A/C ప్లస్ B/D ఇంటూ ఎక్స్ ప్లస్ పెట్టండి, ప్లస్ పెట్టి A/C మైనస్ అంటే ఒక దగ్గరేమో ప్లస్ అండి, ఒక దగ్గరేమో ప్లస్ చూస్తున్నారా, ఒక దగ్గరేమో ప్లస్ ఒక దగ్గరేమో మైనస్ గా ఉంటుంది ఈ ఫార్ములా ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. ఈ 1/2 అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి 1/2? ఈ 1/2 అనేది మామూలుగానే ఉంటుంది, గుర్తుంటుందా ఇప్పుడు? సో ఓవరాల్ గా ఈ ఫార్ములా మళ్ళీ ఒకసారి రీరైట్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి మీరు. ఇంటిగ్రల్ A ఇంటూ e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x డివైడెడ్ బై c ఇంటూ e పవర్ x ప్లస్ d ఇంటూ e పవర్ మైనస్ x dx అయితే వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పండి. 1/2 ఆఫ్ A/C ప్లస్ B/D ఇంటూ x ప్లస్ A/C మైనస్ B/D ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. నోట్ చేసుకోండి ఫార్ములా. ఓకేనా సార్? మరి మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మాకు ఇక్కడ e పవర్ x ఇవ్వట్లేదండి, వాడు ఎప్పుడు ఇచ్చినా ఇది విచిత్రంగా ఇస్తున్నాడండి అంటే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ సపోజ్ AX ఇచ్చాడు అనుకుందాం. ఎంత ఇచ్చాడు? AX అంటే ఇక్కడ ఏ మిక్స్ అయిపోతుందిగా. ఇంకోటి ఏదైనా చెప్పండి మంచిది. A ఇంటూ e పవర్ త్వరగా చెప్పాలి. KX అందామా లేకపోతే KX అనండి. KX ప్లస్ B ఇంటూ e పవర్ మైనస్ KX డివైడెడ్ బై C ఇంటూ e పవర్ KX ప్లస్ D ఇంటూ e పవర్ మైనస్ KX dx. ఓకే, ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఎట్టండి ఆన్సరు? ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిలో వెరీ సింపుల్ అండి, ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు, ఎందుకంటే ఇదే ఫార్ములా వాడతాం ఇక్కడ కూడా. కాబట్టి కొద్దిగా ఇంకొక స్టెప్ వస్తుంది అంతే. ఏంటంటే అది పుట్ KX ఈజ్ ఈక్వల్ టు T అని పెట్టుకోవాలి మీరు. అంటే వాడు ఇట్లా డబల్ గా ఇక డిఫరెంట్ గా ఇచ్చినా సరే మనం దీనిలాగా మార్చేస్తున్నాం, కాబట్టి X బదులు T అని పిలుస్తున్నాం దాన్ని, T. అప్పుడు dx ఏమైందండి మనకి, x కి డెరివేటివ్ dx, t కి డెరివేటివ్ dt. సో dx ఈజ్ ఈక్వల్ టు 1/k ఇంటూ dt. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా మారిపోయిందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ t, kx బదులు చూసారా నేనేం చేశాను, e పవర్ t ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ t డివైడెడ్ బై c ఇంటూ e పవర్ t ప్లస్ d ఇంటూ e పవర్ మైనస్ t. ఈ dx బదులు 1/k ఇంటూ dt. ఈ 1/k ని బయట పెట్టేస్తాం అనుకోండి, 1/k బయట పెట్టండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అండి, దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారుగా. 1/2 2 బయట పెట్టాను. ఓకే, అంటే అప్పుడు ఏమైంది, అది 1/2k అయిపోయింది, రైట్? 1/2k. ఇలా చేయండి 1/2k. మిగతా ఫార్ములాన్ని సేమ్ అండి మీకు, A/C ప్లస్ B/D మిగతా అంతా సేమే, A/C ప్లస్ B/D. కాకపోతే x బదులు t పెట్టుకోవాలి మీరు. x బదులు ఏం పెట్టుకోవాలండి, t. తర్వాత టీని మార్చుకుంటాం తెలుసుగా, ప్లస్ A/C మైనస్ B/D. ఇక్కడ కూడా x బదులు t పెట్టాలి. ఓకేనా? x ఎక్కడ కనిపించినా x అనకూడదండి, మీరు t అనే అనాలి. తర్వాత రీప్లేస్ చేసుకోవాలి, t అంటే KX అని, లాగ్ మోడ్ డినామినేటర్. ఈ చిన్న మోడిఫికేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా ఈ మోడల్లో ఈ ఫ్రేమింగ్ లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఓకే, అర్థమైంది ఇది? సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. 133కి ఆన్సర్ చెప్పండి నాకు. ఒక్కసారి ఓపెన్ చేయరా? పోయిద్ది, ఉండదు అది. అది ఉండదు. ముందే చెప్పాల్సిందే. ఏం ఫామ్లో చెప్పాలా? నేను చేసి చూపించిన లేకపోతే
అదే సార్ కేఎక్స్ పెట్టినప్పుడు సార్. పర్లేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. ఫార్ములా గుర్తుందా? మెయిన్ ఫార్ములా గుర్తుందా మీకు? ఎస్ సార్. Yes, sir. ఓకే, మెయిన్ ఫార్ములా ఒకసారి చెప్పండి. ఇంటిగ్రల్ a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై c ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ d ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ a బై సి ప్లస్ b బై డి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏమంటుందండి ఎప్పుడు కూడా. తర్వాత a బై సి మైనస్ b బై డి ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. మోడల్స్ పెట్టుకోండి. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మోడల్స్ పెట్టమైన పెద్ద నష్టమే లేదు. ఇప్పుడు ఒకవేళ a ఇంటూ ఈ పవర్ కేఎక్స్ అని ఇచ్చాడు, కేఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ కేఎక్స్ డివైడెడ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ ఈలు ఉంటే మళ్ళీ ఇది పనికిరాదు. అర్థమైందా మీకు? ఈలన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ ఈలు అయి ఉండాలి, ఏబిసిడీలు డిఫరెంట్గా ఉండాలి. అంతే తప్పించి ఇక్కడ ఒక దగ్గర ఏమో ఈ పవర్ ఎక్స్ ఇచ్చి, ఇక్కడేమో ఈ పవర్ 5x ఇచ్చి, కిందేమో డినామినేటర్లో 4 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని ఇచ్చి, ఇక్కడేమో ఒక 10 ఇచ్చి ఈ పవర్ ఒక 10x, ఇట్లా ఇస్తే కుదరదండి, ఈ ఫార్ములా పనిచేయదు. ఈ పవర్ ఎక్స్ అనేది యూనిఫామ్ గా ఉండాలి ప్రాబ్లం అంతా కూడా, జస్ట్ మనకి కోఎఫిషియెంట్లు మారాలంతే ఏబిసిడి. అప్పుడు ఇక్కడ ఏం చేయమని చెప్పానంటే పుట్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాసుకోవాలి. టీ కే ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/k డిటి. అప్పుడు ప్రాబ్లం ఎలా మారిపోతుందంటే ఇంటిగ్రల్ ఏ ఇంటూ ఈ పవర్ టీ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, అంటే కేఎక్స్ ఉన్న దగ్గర నేనేం చేస్తున్నానంటే టీ రాస్తున్నా, డి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ ఏం రాసుకోవాలి? డిటి రాసి బై కే రాసుకోవాలి. ఓకే, 1/k బయట పెట్టేయండి. అండ్ దీని ఇంటిగ్రల్ ఫార్ములా తెలుసు కదా మీకు, 1/2 ఆఫ్ చెప్పండి ఏ బై సి ప్లస్ బి బై డి ఇంటూ టీ రాయాలి. ఎక్స్ రాయకూడదు, టీ రాయాలి. టీ ప్లస్ ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. మళ్ళీ టీ అంటే కేఎక్స్ రాసుకుంటారా? అంటే ఎంత వచ్చింది ఇది? 1/2k ఏ బై సి ప్లస్ బి బై డి ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఏ బై సి మైనస్ బి బై డి ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్. ఇది ఆన్సర్. 1/2k అని పెట్టేసుకుంటే ఇంకా మీకు దేనికైనా పనిచేస్తుంది. కే బదులు 1 పెట్టుకుంటాం అవసరం అయితే. అప్పుడు ఇది ఎట్లా వస్తుంది? కే బదులు 1 పెడితే ఇది వస్తుంది అనమాట. ఓకే, నోట్ చేసుకున్నారా? సార్ ఎస్ సార్. సో దీని ఆన్సర్ చెప్పండి. ఏ ఎంత, బి ఎంత చెప్పండి. ఏ అనేసరికల్లా 1/2 ఏసీ ప్లస్ బీడియా, ఏ బై సి ప్లస్ బి బై డి. చేసి చెప్పండి ఆన్సర్ ఎంత. 1/2 కూడా తీసుకోవాలి మీరు. ఓకే, $133కి ఆన్సర్ చెప్పండి. చేస్తున్నారా? సార్ ఏ వచ్చేసరికి -19/36, ఓకే, బి B ఎంత? 35/36. కాన్స్టెంట్ సి ఎంత మరి? సి అది సి కూడా చెప్పాలి. జీరోనా, రియల్ నెంబరా, ఏది? రియల్ నెంబర్. రియల్ నెంబర్. కరెక్ట్ ఆన్సర్ రియల్ నెంబర్ అనాలి. జీరో అని ఫిక్స్ చేయకూడదు మనం. మనకేం తెలుసని? కండిషన్స్ తెలియదు కదా, కండిషన్స్ తెలియకుండా ఫిక్స్ చేయకూడదు దాన్ని. సి ఈజ్ ఎ రియల్ నెంబర్. ఓకే, చేసామ్మా నువ్వు కూడా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ log x base 10 dx is equal to
ఇంటిగ్రల్ log x base 10 dx is equal to k into x into log of f of x plus c. k ఎంత, f of x ఎంత. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. మనకి ఏంటంటే ఫార్ములా గుర్తుందా? ఆ ఫార్ములా మీకు, ఆ ఫార్ములా ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను, మీరు నోట్ చేయండి. ఇంటిగ్రల్ log x dx అంటే, log x dx అంటే x ఆఫ్ log x minus 1, x ఆఫ్ log x minus 1. మరి ఇక్కడ log x బేస్ 10 ఉండింది కదండి మనకంటే, మీకు లాగరిథమ్స్ లో ఫార్ములా చెప్పాము. ఏంటంటే అది log m బేస్ n అంటే, log m బేస్ n అంటే log m డివైడెడ్ బై log n రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇంటిగ్రల్ log x బేస్ 10 dx అంటే ఇంటిగ్రల్ log x బై log 10 dx దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై log 10 అనేది కాన్స్టెంట్ అండి, అది బయట రాసుకోవచ్చు. log x అనేది వేరియబుల్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటిగ్రల్ బయటికి పోనివ్వకూడదు. సో 1 బై log 10. log x కి ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను, x ఆఫ్ log x minus 1. సో ఫార్ములా కూడా ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇంటిగ్రల్ log x dx అంటే x ఆఫ్ log x minus 1, ఇది దీని ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది లోపలికి ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారా దీన్ని, అప్పుడు ఎంత అయింది, మల్టిప్లై చేసేసేయండి. x log x by log 10 minus x by log 10 plus some constant c. x into log x by log 10 అంటే log x base 10 అని రాసుకోవచ్చు. మైనస్ x into 1 by log 10 అంటే 1ని log e అనొచ్చండి. ఇలా రాసుకోండి. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాడు అడిగే క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే ఏమని అడుగుతున్నాడంటే, క్వశ్చన్ kx ఇంటూ log f of x అంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడంటే క్వశ్చన్ kx ఇంటూ log f of x అని పిలుస్తున్నాడు, ప్లస్ c అంట. అంటే దేన్ని వీడు kx ఇంటూ log f of x అని పిలుస్తున్నాడు, ఈ మొత్తాన్ని, ఈ సీన్ తప్పించేసి మొత్తాన్ని kx ఇంటూ log f of x అంటున్నాడు. అంటే x బయటికి తీసేసినట్టే కదా log f of x అంటున్నాడు అంటే, అంతేనా? x కామన్ తీయండి, x కామన్ తీస్తే ఎంత, ఎంత log x బేస్ 10 మైనస్ log e బేస్ 10, అంతేనా కాదా, ప్లస్ సి. ఓకేనా? x ఇంటూ దీన్ని ఏమని రాసుకోవచ్చండి మనం, log ఆఫ్ x బై e బేస్ 10. ఓకే, ప్లస్ సి. అంటే ఇప్పుడు kx లో k ఎంత అండి, kx లో k ఎంత 1, f ఆఫ్ x ఎంత అండి, x బై e. f ఆఫ్ x ఎంత, x బై e. ఇక్కడ లాగరిథం బేస్ 10 ఏమి ఇవ్వలే మనోడు, బేస్ ఈ తీసేసుకుంటే ఏమి ఇవ్వకపోతే బేస్ ఈ తీసుకుంటే, ఇట్లాగే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. అంటే ఈ 10 కాదు, ఇది ఈ 10 బయట పెట్టేసినట్టున్నాడు. అంటే 1 బై లాగ్ 10, మరి కే అంటే 1 బై లాగ్ 10 తీసుకోండి. అంటే ఎంత, లాగ్ ఈ బేస్ 10 కే అంటే, ఇదేమో ఎక్స్ బై ఈ. లాగ్ కే అంటేనేమో చూసుకోండి ఆన్సర్, లాగ్ ఈ బేస్ 10 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బై. ఓకే, నోట్ చేసుకున్నారా? సరే ఆన్సర్ చూపిస్తాం. ఆన్సర్ ఏం చెప్పండి, సెకండ్ ఆప్షనా ఏమంటారు, లాగ్ ఈ బేస్ 10 ఎక్స్ బై, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే అమ్మా.